ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుండి శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఈ మహోత్సవాల్లో ఆదివారం ఉదయం స్వస్తి పుణ్యావచనం, అంకురార్పణ, దేవతా ఆహ్వానం నిర్వహించనున్నారు. ఈ నెల 17న శ్రీ శివ కళ్యాణం, 19వ తేదీన రథోత్సవం, 20వ తేదీ రోజున ధర్మగుండంలో త్రిశూల యాత్ర, అదే రోజు రాత్రి దేవాలయంలో ఏకాదశావరణాలు జరుగుతాయి. 5 రోజుల పాటు దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణం, అభిషేకాలు, అన్న పూజలు, తదితర పూజలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి. శివపార్వతి కళ్యాణోత్సవం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు రేపు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సోమవారం 17వ తారీఖు శివ కళ్యాణం ఉంటుంది 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. అలాగే 19వ తారీఖు వచ్చేసి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క వేములవాడ వీధుల్లో అంతా కూడా అదే స్వామివారి రథంను ఊరేగిస్తారు. అలాగే 20వ తారీఖు రోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ 5 రోజుల శివ కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. ఈ కళ్యాణోత్సవానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, తర్వాత మెడికల్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, తర్వాత భక్తులకి బటర్ మిల్క్ ఫెసిలిటీ అన్ని కూడా కల్పించడం జరిగింది. తర్వాత భక్తులు కూర్చొని కళ్యాణం వీక్షించడానికి కోసం అని చెప్పి గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశాము. దాంతో పాటుగా ఈ స్క్రీన్స్ కూడా దూరంలో ఉండే భక్తులకి కళ్యాణ వేదిక కనిపించదు కాబట్టి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఈ యొక్క కళ్యాణోత్సవం 5 రోజుల్లో కూడా దేవాలయం విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామి అమ్మవార్లకి కృపా పాత్రులు కాగలరని చెప్పి మనవి చేస్తున్నాం.